వీరభోగ వసంతరాయలుగా అవతరించేటప్పుడు వారి రూపురేఖలు ఎలా ఉంటాయో ఇలా చెబుతూ ఉంది. సువర్ణ ఛాయ బోలిన వారు, విభూతి తిలకము ధరించిన వారు, యోగదండము పట్టిన వారు, కావి వస్త్రాలు ధరించిన వారు, వజ్రాల పాదుకలు తొడిగిన వారు, మూల బ్రహ్మం అతడు పుణ్యపురుషుడు, కృతయుగ ధర్మంతో రాజ్యపాలన చెయ్యును, వారి సాంప్రదాయకము వారు 1000 ఏండ్లు ఏలుదురు, సందేహంబు లేదు. కనుక భక్తులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తిరిగి మరల వీరభోగ వసంతరాయలుగా అవతరించెదరని వారి మాటలలోనే తేటతెల్లమైనది. కనుక ప్రజలు, భక్తులు బ్రహ్మంగారి కాలజ్ఞానమును, వారి మహాత్మ్యమును నిత్యము తలచుకొనుచు, వారి రాకకు నూతనోత్సాహము స్వాగతములు మనసులోనే పలుకుచు, శ్రీమన్నారాయణావతారమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని స్మరిస్తూ కందిమల్లయ్యపల్లెలోని వారి సజీవ దివ్య సమాధిని దర్శించి వారి సేవ చేసి మాతా గోవిందమాంబను, మాతా ఈశ్వరాంబను, గోవిందయాచార్యులను, పోతులూరయ్యను దర్శించి వారి ఆశీర్వాదములను పొంది బ్రహ్మంగారిపై అచంచల భక్తి విశ్వాసాలతో కాలం గడుపు వారికి ఎల్లవేళలా స్వామి ఆశీర్వాదము లభించి సర్వసుఖములను అనుభవించు మార్గము లభ్యమై ముక్తిదాయకమై భక్తులు ఇహపరములలో సౌఖ్యము పొందగలరు.